చాలా బాగుంది. రవితేజ గారు పుష్పం సినిమా అనేది హిట్ కొట్టేశారు. బ్లాక్ బస్టర్ అయితే మూవీ కంపల్సరీ. అండ్ మధ్యలో గెస్ట్ రోల్ మాత్రం మన సిద్ధు గారు వచ్చారు, రీసెంట్ స్టార్ బాయ్. అండ్ బాబుమోహన్ గారు పాత క్యారెక్టర్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ మాత్రం అర్థం కొట్టేశారు. ఫైట్స్ రామకృష్ణ గారు ఫైట్స్ చాలా బాగున్నాయి. మూవీ అయితే బ్లాక్ బస్టర్. సో ఇదనమాట. ఇంతకుముందు కొంచెం రివ్యూలో మైక్ డిస్టర్బెన్సెస్ వచ్చింది. మనలు కర్నూలులో సిగ్గుపడ్డారు, కానీ లాస్ట్ థియేటర్లో మాత్రం కేకలు విధులేదు దుమ్ములు లేపారు. ఈ రివ్యూ చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. కొంచెం అలవాటు చేసుకుంటే అబ్బా మేము అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటూ అంటే రివ్యూస్ అయితే నేను స్టార్ట్ చేశాను. రివ్యూస్ మన ఛానల్ ఇస్తారు. కొందరు మనల్ని చూస్తే కంటిన్యూ చేయండి. నేను రివ్యూ పెట్టినప్పుడు కొంచెం రివ్యూస్ చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా విషయానికి వచ్చేస్తే మిస్టర్ బచ్చన్. సో స్టార్టింగ్ నుంచి మనకి ఎంట్రీ మన రవితేజ అన్న ఎంట్రీ, ఎందుకంటే రవితేజ ఎంట్రీ నుంచే మనకి మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు. సో డిలే అంటే లాగ్ చేయకుండా, ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ చేయకుండా ఎవ్రీథింగ్ అంటే కామెడీ కానీ, అంటే సాంగ్స్ కానీ, అంటే ఇది మన మంచి సీన్స్ కానీ, సో అదైతే ఇక్కడ లాగ్ అయితే చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ సినిమాకి ఏంటంటే బీజిఎమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ చాలా బాగా అయితే కంపోజ్ చేశారు. సో సీట్ మొత్తం అదిరిపోయాయి అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే మన గెస్ట్ రోల్లో సిద్ధు డీజే టిల్లు. సో గెస్ట్ రోల్లో మనకి సెకండ్ హాఫ్లో డీజే టిల్లు అంటే మన సిద్ధు జొన్నగడ్డ వచ్చే ఒక గెస్ట్ అపియరెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైట్స్. సో ఫైట్స్ కంపోజింగ్ మాత్రం ఎగ్దమ్ అని చెప్పొచ్చు. సో చాలా 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 బాగా చేశారు. జస్ట్ డిఫరెంట్గా అంటే మన రవితేజ అన్న మాస్ బాడీకి ఆ ఫైట్స్ అయితే బాగా సెట్ అవుతాయని నేను చెప్తాను. సో చూస్తున్నంటే అంటే ఈ ఆగస్టు 15 రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇదైతే ఒక మంచి తప్పు అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన నెక్స్ట్ రేపు రిలీజ్ అయ్యే డబుల్ స్మార్ట్ శంకర్ కూడా చూడాలి. అది ఎంత బేస్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇదైతే నేను చెప్తున్నాను కదా, ఇది ఈ మన ఆడియన్స్ రెస్పాన్స్కి అయితే థియేటర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. రివ్యూ చెప్పడానికి ఇక్కడ సిగ్గుపడుతున్నాను కానీ కొంచెం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మన కర్నూలులో అర్థం కొంచెం రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేయడం అబ్బా మా ఛానల్కి ప్లస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లోపల మాత్రం మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సీట్లు అయితే వెళ్ళిపోయాయి. సౌండ్ చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చేసి తను బాగా పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ సినిమా కూడా తను బాగా పర్ఫార్మెన్స్ చేసింది. రవితేజ అన్న మాస్ ఎనర్జీకి తను పక్కన సెట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అది కామెడీ టైమింగ్. మన సపోర్ట్ రోల్ చేసిన అందరూ కమెడియన్స్ సత్య కానీ మన మిగతా వాళ్ళు కానీ అందరికీ అన్ని కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది ఇందులో. సో మీ మూవీ ఎగ్దమ్ బ్లాక్ బస్టర్ అని నేను చెప్తాను. సో థ్యాంక్ యూ. ఇలా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూస్తుంటే కర్నూలు కల్ట్ అనమాట. సో కర్నూలు కల్టలో మూవీ రివ్యూస్ మ్యాక్సిమం అయితే ఉంటాయి. అండ్ ఇంకో డిఫరెంట్ జోనర్స్లో మేము ఆలోచిస్తున్నాం కర్నూలు కల్టలో. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి అబ్బా, మన కర్నూలులో సినిమాలు నాకు అనిపిస్తే కొంచెం రివ్యూస్కి ఇవ్వండి, సిగ్గుపడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మెయిన్ థింగ్ మర్చిపోయినా, అందరికీ ఈరోజు ఇంకా 2 hours పెండింగ్ ఉంది. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనమాట. ఇన్ అడ్వాన్స్ ఈ రోజుకైతే ఇన్ అడ్వాన్స్ ఇంకా 2 hours అయిపోయిందంటే 2 hours తర్వాత చూస్తే మీకైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.